ఈస్ బీయింగ్ కంట్రోల్డ్. రియల్ ఫ్రీడమ్. సినిమా అయిన మహా, నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. వీరు టోకేష్ రాజా. ఇప్పుడు మ్యాటోలోకి వెళదాం. వాతావరణంలో చాలా మార్పులు వచ్చేసాయి. అనుకున్న టైంకి వానలు పట్టలేదు. ఎప్పుడు శీతాకాలం స్టార్ట్ అవుతుందో ఎప్పుడు ఎండ అవుతుందో అర్థం కావట్లేదు. ఇక ఎండలు పెడుతున్న టార్చర్ గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఎక్స్పీరియన్స్ అందరికీ పరిచయమే. వాతావరణంలో ఎందుకు ఈ మార్పులు అన్న ప్రశ్న రాగానే వెంటనే వినిపిస్తున్న సమాధానం గ్లోబల్ వార్మింగ్. మొక్కలు తగ్గిపోయాయి. మన అవసరాల కోసం, అభివృద్ధి కోసం మొక్కల్ని, అడవుల్ని కొట్టేసుకుంటూ వెళ్ళాం. అభివృద్ధి ఎంత సాధించామో ఏమో గానీ మనిషి మనుగడకు మాత్రం అతిపెద్ద క్వశ్చన్ మార్క్ వేసుకున్నాం. గ్లోబల్ వార్మింగ్ ని టెక్నాలజీతో సెటరేట్ చేయలేం, మందేసి మాఫీ చేయలేం. వేరే ప్రత్యామ్నాయాలు ఏమీ లేవు. ఒందొక్కటే డైరెక్ట్ మార్గం. మొక్కలను నాటి, చెట్లను పెంచి, నిబద్ధతతో హరిత వనాలు ఏర్పడేలా చూడటం. ఇందుకోసం వేల కోట్లు ఖర్చు పెట్టినా మంచి ఫలితాలని ఊహించలేం. సామాజిక చైతన్యంతోనే ఆ లక్ష్యాన్ని మనందరం సాధించగలం. రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో ఒక గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకుని చాలా ప్రభావవంతంగా పచ్చదనం కార్యక్రమాన్ని జనాల్లోకి తీసుకెళ్లింది. ఈ కార్యక్రమం పట్ల తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శించిన నిబద్ధతను గుర్తించి సామాన్య ప్రజానికం, తెలంగాణలో ఉన్న ప్రముఖులందరూ కూడా చక్కటి మద్దతు తెలియజేశారు ఈ కార్యక్రమానికి. హరితహారం సూపర్ సక్సెస్ అయింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. నిజంగా ఇది మంచి ఇనిషియేటివ్. ఇలాంటి కార్యక్రమాలు భారతదేశ వ్యాప్తంగా జరగాల్సి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పచ్చదనం కార్యక్రమాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రీనరీ 26% మాత్రమే ఉందని లెక్కలు చెప్తున్నాయి. దానిని 2019 సంవత్సరం నాటికి 50% కి తీసుకెళ్లాలి అని ఏపీ గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే జూలై 29న వనం మనం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కల్ని నాటాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నిర్దేశించి రాష్ట్ర ప్రజలకి, అధికారులకి పిలుపునిచ్చారు. అనుకున్నట్టుగానే ఈ కార్యక్రమం సక్సెస్ అయితే వాతావరణ పరిస్థితుల్లో తప్పకుండా మార్పు వచ్చే అవకాశాన్ని గట్టిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పోతే ఈ కార్యక్రమాన్ని అందరూ బాధ్యతగా తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపించడం లేదు. ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి విద్యా సంస్థలు, గవర్నమెంట్ ఆఫీసర్స్, పొలిటీషియన్స్, అలానే గవర్నమెంట్ సన్నిహిత సంబంధాలు ఉన్నవాళ్ళు, గవర్నమెంట్ అదుపాజ్ఞల్లో ఉన్నవాళ్లు మాత్రమే ఎక్కువగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతవరకే కానీ సామాన్య ప్రజానికానికైతే ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి కాస్తైనా ఆసక్తి ఉన్నట్టు ఎక్కడ సరిగ్గా కనిపించట్లేదు. తెలంగాణలో హరితహారం మొదలుపెట్టినప్పుడు కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. చాలా మంది గవర్నమెంట్ మీద, ఇష్టమైన ప్రజానాయకుల మీద ఇష్టాన్ని ప్రదర్శించడానికే ఈ కార్యక్రమంలో పాల్గొంటూ కొంత ఉత్సాహాన్ని ప్రదర్శించడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితిని చూస్తే హరితహారం ప్రోగ్రామ్ కి దేశవ్యాప్తంగా ప్రచారం లభించింది. కొన్ని రోజుల పాటు ఈ హరితహారం ప్రోగ్రామ్ దేశవ్యాప్తంగా పెద్ద చర్చ అయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతని చాలా మంది కొనియాడారు. అందుకు తెలంగాణ ప్రభుత్వ డెడికేషన్ తో పాటు మరో కారణం కూడా ఉందని చెప్పుకోవాలి. ఆ కారణం ఏమిటి అంటే తెలుగు సినిమా పరిశ్రమ. టాలీవుడ్ కి చెందిన సూపర్ స్టార్స్, సెలబ్రిటీస్, హీరోయిన్స్ ఒక్కలని కాదు, ప్రతి ఒక్కళ్ళు హరితహారం కార్యక్రమాన్ని ఓ బాధ్యతగా తీసుకుని బ్రహ్మాండంగా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, అల్లు అర్జున్, ఇలా చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళు అలా చేయటం మూలంగా ఎంత ప్రయోజనం చేకూరింది అంటే, ఒకవైపున కార్యక్రమానికి కావలసినంత ప్రచారం, మరోవైపున జనాలు ఆసక్తిగా వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు అని ఆలోచించి, ఓహో ఇది మన మేలు గురించే కదా అన్న అవగాహనకు వచ్చి కార్యక్రమాన్ని సూపర్ డూపర్ సక్సెస్ చేశారు. ఇప్పుడు అటువంటి చేయూతే టాలీవుడ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అవసరం. నిజంగా తెలుగు స్టార్ హీరోస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఫ్యాన్స్ తలుచుకుంటే 1 కోటి మొక్కలు నాటడం చిన్న సంగతి అవుద్ది. వాళ్ళ హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు జరిపే హంగామా లాంటిదే ఈ వనం మనం అనే కార్యక్రమం కూడా అని అభిమానులు అభిప్రాయానికి వచ్చేస్తే చాలు. మెగా వనాలు, నందమూరి వనాలు అంటూ పెద్ద పెద్ద అడవుల్ని పెంచేయచ్చు. తెలంగాణలో హరితహారం విజయవంతం అవటంలో తెలుగు సినిమా పరిశ్రమ కూడా చక్కటి పాత్ర పోషించింది. అదే రకమైన సహకారాన్ని తెలుగు సినిమా పరిశ్రమ వనం మనం కార్యక్రమానికి అందించి ఆంధ్రప్రదేశ్ ని హరితాంధ్రప్రదేశ్ గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది అని కొంతమంది పెద్దలు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కలిసి వనం మనం ప్రోగ్రామ్ ని ఏ రేంజ్ లో విజయవంతం చేస్తారో. మరోబిల్డంతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.